మనలో చాలామందికి నలుగురిలో మాట్లాడాలంటే హబ్బా గుండెల్లో ఒకటే దడ కదా. కాని ఆ భయాన్నే మనం ఒక ఆయుధంగా, ఒక శక్తిగా మార్చుకోగలిగితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఉపన్యాస కళలో ప్రావీణ్యం సంపాదించడమెలాగో చూద్దాం. డానియల్ వెబ్స్టర్ ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. నా దగ్గరున్నదంతా తీసుకోండి, కాని నా మాటను మాత్రం వదిలేయండి. ఒక్క రోజులో అన్ని తిరిగి సంపాదించుకుంటా అన్నారు. అంటే మాటకున్న పవరేంటో ఒక్కసారి ఊహించుకోండి. ఈ స్కిల్ గనక మన దగ్గరుంటే మన జీవితమే మారిపోతుంది. అసలు మాటకున్న శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆలోచించండి, జంతువుల నుంచి మనల్ని వేరు చేసేది ఏంటి? మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఏంటి? ఈ మాట్లాడగలిగే శక్తే. రాతి యుగం నుంచి ఇప్పటి అటామిక్ ఏజ్ వరకు మన ప్రగతి వెనుక ఉన్న అసలైన ఇంజన్ ఇదే. అయితే ఇంత పవర్ఫుల్ వెపన్ మన దగ్గర ఉన్నా దాన్ని వాడాలంటే మనలో చాలామందికి ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదే సభాకంపం. సింపుల్గా చెప్పాలంటే స్టేజ్ ఫియర్. ఇది మనలో చాలామంది ఫేస్ చేసేదే కాదంటారా? ఒక విషయం తెలుసా? మొదటిసారి పబ్లిక్గా మాట్లాడాల్సొచ్చినప్పుడు 100లో 99 మందికి ఈ భయం ఉంటుందట. సో ఇది మన బలహీనత అస్సలు కాదు, అదొక సహజమైన రియాక్షన్ అంతే. గుడ్ న్యూస్ ఏంటంటే దీన్ని మనం ఖచ్చితంగా అధిగమించవచ్చు. సరే, మరి భయాన్ని దాటి ఒక మంచి స్పీకర్గా ఎలా మారాలి? ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలు గొప్ప స్పీకర్స్ పుట్టుకతోనే ఆ టాలెంట్తో పుడతారా? లేకపోతే మనలాంటి వాళ్లు కూడా ప్రాక్టీస్తో ఆ లెవెల్కి వెళ్ళొచ్చా? నిజం చెప్పాలంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది పుట్టుకతో వచ్చే వరం కానే కాదు. అదొక స్కిల్. అంటే సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం లాంటిదే. ఈ అపోహను ముందు మనం బ్రేక్ చెయ్యాలి. ఎవరైనా సరే పట్టుదల ఉంటే చాలు, ప్రాక్టీస్తో ఒక గొప్ప స్పీకర్గా మారగలరు. చరిత్ర చూస్తే మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. అబ్రహాం లింకన్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, విన్స్టన్ చర్చిల్ వీళ్లందరూ మొదట్లో స్టేజ్ మీద ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాని వాళ్ల పట్టుదలతో, మాటలతోనే ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్లారు. విన్స్టన్ చర్చిల్ ఏమన్నారో తెలుసా? నా మాటల్ని నేను సానబెట్టాను, చివరికి అనుకున్నది సాధించాను అని. ఆయన తన గదిలో అద్దముందు నిలబడి ఎవరూ లేకపోయినా ప్రేక్షకులు ఉన్నట్టు ఊహించుకుని మరీ ప్రాక్టీస్ చేసేవారట. అంటే ఆ రేంజ్ డెడికేషన్ ఉండాలి. సరే, మరి ఈ జర్నీ ఎలా మొదలుపెట్టాలి? ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు ప్రసంగం మనం నోరు విప్పకముందే మొదలవుతుంది. అవును, మనం స్టేజ్ మీద ఎలా నడుస్తున్నాం, ఎలా నిలబడుతున్నాం అనేదాన్ని బట్టే చాలా వరకు డిసైడ్ అయిపోతుంది. మనం స్టేజ్ ఎక్కగానే ఆడియన్స్ మనల్ని గమనించడం మొదలుపెడతారు. అందుకే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోడియం మీదికి వాలిపోవడం, కుర్చీలో అటూ ఇటూ ఊగడం, ఎటో పైకి చూడటం, నేల చూడడం, చేతులతో ఏవో పిచ్చి పిచ్చి పనులు చేయడం ఇవన్నీ మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీయటమే కాదు, ఆడియన్స్కి మనమీద ఒక రాంగ్ ఇంప్రెషన్ ఇస్తాయి. కాబట్టి మన ప్రెజెన్స్ చాలా కాన్ఫిడెంట్గా, ప్రశాంతంగా, గౌరవంగా ఉండాలి. ఆడియన్స్తో కళ్లలో కళ్ళు పెట్టి చూడగలగాలి. అప్పుడే వాళ్లతో మనకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు అసలు స్పీచ్ విషయానికి వద్దాం. ప్రతి సక్సెస్ఫుల్ స్పీచ్కి ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది. అదేంటంటే 3 భాగాలు. 1 ప్రారంభం, 2 అసలు విషయం, 3 ముగింపు. వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫస్ట్ పార్ట్, ప్రారంభం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇక్కడే పడుతుంది. హడావిడిగా మాట్లాడటం మొదలుపెట్టే బదులు స్టేజ్ మీదకి వచ్చి ఒక 2 సెకండ్లు సైలెంట్గా నిలబడండి. ఆడియన్స్ మొత్తం అటెన్షన్ మీ మీదకొస్తుంది. అప్పుడు కాన్ఫిడెంట్గా మీ స్పీచ్ స్టార్ట్ చేయండి. రెండోది అసలు విషయం, అంటే స్పీచ్ యొక్క బాడీ. ఇక్కడ మనం చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పాలి. ఒకే టోన్లో కాకుండా వాయిస్లో కాస్త వేరియేషన్స్ చూపిస్తూ హెచ్చుతగ్గులతో మాట్లాడాలి. అవసరమైతే మంచి కొటేషన్స్, చిన్న చిన్న ఉదాహరణలు వాడాలి. అప్పుడే ఎంత కష్టమైన టాపిక్ అయినా సరే ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పే ప్రతి మాటలో ఒక నమ్మకం, ఒక కన్విక్షన్ కనిపించాలి. అప్పుడే మన మెసేజ్ ఆడియన్స్కి బలంగా రీచ్ అవుతుంది, వాళ్ళనది కదిలిస్తుంది. ఇక చివరిది 3వ భాగం, ముగింపు. ఇది ఒక మంచి సినిమా క్లైమాక్స్ లాగా ఉండాలి. ఎప్పుడు ఆపాలో మనకు తెలియాలి. ఆడియన్స్ అయ్యో అప్పుడే అయిపోయిందా అనుకోవాలిగాని అమ్మయ్యా ఎప్పుడాప్తాడా అని వాచ్లు చూసుకునేలా అస్సలు చేయకూడదు. సరే, స్పీచ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం. కానిది సగం మాత్రమే. మిగతా సగం ఏంటంటే మనం సాధారణంగా చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల్ని అవాయిడ్ చేయడం. ఇవి చిన్నవే అయినా మన స్పీచ్ మొత్తాన్ని పాడు చేసేస్తాయి. అందులో మొదటి తప్పు ఇతరులను ఇమిటేట్ చేయడం.
వేరే వాళ్లలా మాట్లాడటానికి ప్రయత్నించడమంటే ఒక కాగితం పువ్వులాంటిది. చూడ్డానికి బాగుంటుందేమో గాని దానికి వాసన ఉండదు. మనం మనలాగే మన సొంత స్టైల్లో మాట్లాడాలి. అప్పుడే అది ఒరిజినల్గా ఉంటుంది, ఆడియన్స్కి నచ్చుతుంది. ఇక మరో పెద్ద తప్పు ఊత పదాలు. అంటే మాటకు అంటే సో బేసికలీ ఇలాంటివి వాడటం. ఇవి వినేవాళ్ల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. అంతేకాదు మనకే విషయం మీద క్లారిటీ లేదేమో అన్న ఫీలింగ్ని కలిగిస్తాయి. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. భాష సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. మన పాండిత్యం చూపించడానికి కాదు మాట్లాడేది. అలాగే ఇచ్చిన టైంని గౌరవించాలి. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటే అందరికీ నచ్చుతుంది. చివరగా ఆడియన్స్ చప్పట్లు కొట్టినప్పుడు ఒక చిన్న చిరునవ్వుతో, తలూపుతో దాన్ని వినయంగా స్వీకరించాలి. ఓకే, స్పీచ్ అయిపోయింది, ఇంటికొచ్చేశాం, ఇక మన పని అయిపోయినట్టేనా? కానే కాదు, అసలు పని ఇప్పుడే మొదలవుతుంది. మనం నిజంగా ఒక గొప్ప స్పీకర్గా ఎదగాలంటే ఉన్న ఒకే రహస్యం మనల్ని మనం ప్రశ్నించుకోవటం. మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏది బాగా వర్కౌట్ అయింది, నెక్స్ట్ టైం ఏం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని ఆలోచించుకోవాలి. ఈ నిరంతర ఆత్మపరిశీలన మనల్ని భయం నుంచి ధైర్యం వైపు నడిపిస్తుంది, వేదికను శాసించే స్థాయికి తీసుకెళ్తుంది.